వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం నోటిఫికేషన్ విడుదలకు ముందే యుద్ధరంగాన్ని తలపిస్తుంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడం అత్యంత ఆసక్తి రేపుతుంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేయడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఈవాటి రణక్షేత్రంలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? కాకినాడ సిటీలో ద్వారంపూడి హవా తగ్గినట్లేనా? టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న వనమాడి కొండబాబు గెలుపు నల్లేరు మీద నడకేనా? యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేసిన ద్వారంపూడి గెలుస్తారా? చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధే కొండబాబును గెలిపిస్తుందా? పెన్షనర్స్ ప్యారడైజ్లో నెలకొన్న కష్టాలేమిటి? అభివృద్ధి చేశామని అంటున్న ఇతర నేతల్లో ఎవరు విజయం సాధిస్తారు? రణక్షేత్రంలో కాకినాడ సిటీ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. కాకినాడకు ఎన్నో పేర్లు, అందులో ఒకటి పెన్షనర్స్ ప్యారడైజ్. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉండడం వల్లే నగరానికి ఆ పేరు వచ్చింది. అందమైన నగరం, అన్నింటికీ మించి సముద్రం నుంచి వచ్చే గాలి, ఎత్తుపల్లాలెరుగని రోడ్లు ఇక్కడ ప్రత్యేకం. అందుకే రాష్ట్రంలో రిటైర్ అయిన చాలా మంది కాకినాడ వచ్చి సెటిల్ కావాలని అనుకుంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే సైకిల్ తొక్కుతూ కాకినాడ అంతా అలుపెరగకుండా, చొక్కా తడవకుండా తిరిగేయొచ్చు. ఒక్క ఫ్లైఓవర్లు తప్ప ఎక్కడ ఎత్తు పల్లాలనేవి ఉండవు. అందుకే దీనిని ప్లెయిన్ సిటీ అని కూడా అంటారు. అంతేకాదు ప్లాన్డ్ సిటీ అని అంటారు. ఎందుకంటే ఎక్కడికక్కడ డ్రైనేజీలు, రహదారులు, విశాలమైన వీధులు కాకినాడ నగరం ప్రత్యేకతలుగా చెప్పాలి. అన్నింటికీ మించి సెకండ్ మద్రాస్ అని కూడా ఒకప్పుడు పిలిచేవారు. ఎందుకంటే ఇక్కడ పోర్టు ఉండడంతో బ్రిటిషర్లు ఇక్కడే దిగి రెస్ట్ తీసుకుని రహదారి మార్గాల ద్వారా గమ్యస్థానాలకు వెళ్లేవారు. అందుకని నిత్యం ఫారినర్స్తో కళకళ్లాడేది. పునర్విభజనలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. 2019లో వైసీపీ నుంచి ద్వారంపూడి గెలుపొందారు. ఆయనకు 73,890 ఓట్లొచ్చాయి. టీడీపీ నుంచి కొండబాబుకి 59,779 ఓట్లొచ్చాయి. జనసేన నుంచి ముత్తా శశిధర్కి 30,188 ఓట్లొచ్చాయి. మొత్తానికి ద్వారంపూడి 14,111 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాకినాడ అర్బన్ మండలం, అలాగే నగరంలోని 1 నుంచి 65 వరకు వార్డులన్నీ నియోజకవర్గ పరిధిలోకొస్తాయి. నియోజకవర్గంలో మొత్తం 2,55,716 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,27,505 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,28,211 మంది ఉన్నారు. ఎన్నో ప్రతికూలతల మధ్య కాకినాడ సిటీ సీటుని మాజీ ఎమ్మెల్యే కొండబాబు దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 5వ సారి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. కాకినాడ నగర జనాభా పెరిగిపోయింది. ఉన్నది ఒకటే మెయిన్ రోడ్డు, దశాబ్దాల తరబడి అలాగే వెనుకబడి ఉండిపోయింది. ఈ సమయంలో స్మార్ట్ సిటీ నిధులొచ్చాయి. దీంతో ఆయన మెయిన్ రోడ్, సినిమా రోడ్, దేవాలయం వీధి, ఈ 3 రహదారుల విస్తరణకు నడుం బిగించారు. ఇప్పుడు మెయిన్ రోడ్డుకు వెళ్తే ఫారెన్లో ఉన్నట్టే ఉంటుంది. ఇదంతా ఆయన ఘనతేనని చెప్పాలి. ఎన్నో టెన్షన్లు, రాజకీయాలు, ప్రతికూల పరిస్థితుల మధ్య తెలుగుదేశం సీటుని చేజెక్కించుకున్న కొండబాబు ఉత్సాహంగా ప్రచారంలో తిరుగుతున్నారు. ఇక ద్వారంపూడి అయితే కాకినాడ సిటీ గెలుస్తాను, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడిస్తానని తిరుగుతున్నారు. ద్వారంపూడి కాలేజీ రోజులు ఎలా ఉండేవి,
ముత్తా శశిధర్ ఇప్పుడేం చేస్తున్నారు? కాకినాడ సిటీని బీజేపీకి కేటాయించాలని తెర వెనుక చాలా ప్రయత్నాలు జరిగాయి. కాకినాడ రూరల్ ఎంపీ 2 సీట్లు జనసేనకు వెళ్లిపోవడంతో చంద్రబాబు పట్టుపట్టి టీడీపీ దగ్గర పెట్టుకున్నారు. ఈ సీటు కోసం కైట్ ఇంజనీరింగ్ కాలేజీల అధిపతి పోతుల విశ్వం బీజేపీ తరపున ప్రయత్నాలు చేశారు. అంతకుముందు ఆయన టీడీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మరోవైపు నుంచి 2019లో జనసేన నుంచి బరిలో ఉన్న ముత్తా శశిధర్ తన స్థాయిలో తను ప్రయత్నించారు. ఈ మధ్యలో ముత్తా గోపాలకృష్ణ మనవడు డాక్టర్ వంశీకృష్ణ బీజేపీ నుంచి ప్రయత్నించారు. ఇలా తీవ్ర ఒత్తిళ్ల మధ్య కాకినాడ సిటీ మళ్లీ వనమాడి కొండబాబుకే దక్కింది. జనసేనలో ముత్తా శశిధర్ వర్గం, తోట సుధీర్ వర్గం రెండుగా ఉన్నాయి. తోట సుధీర్ ఇంటికి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశమైంది. నిజానికి పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారని పెద్ద చర్చ జరిగింది. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తే 2019లో జరిగిన పరాభవమే మళ్లీ ఎదురవుతుందని భావించి జనసేనాని వెనక్కి తగ్గారని అంటున్నారు. ద్వారంపూడి 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాకినాడ ఐడియల్ కాలేజీలో చదివిన ద్వారంపూడి విద్యార్థి నాయకుడిగా ప్రస్థానాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. కాలేజీ ఎలక్షన్లలో పోటీ చేసి కాలేజ్ ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గత అనుభవాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కి తగ్గి పిఠాపురం ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. అయితే వంగా గీత ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం బాధ్యతలు ద్వారంపూడికి జగన్ అప్పగించారని అంటున్నారు. ఇంతకుముందు పవన్, ద్వారంపూడి ఇద్దరి మధ్య మాటల వార్ జరిగింది. రాష్ట్రంలో పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని ద్వారంపూడి ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు అది నెరవేర్చే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనని ఓడించడానికి ఓటుకి ₹1,00,000 ఇవ్వడానికి వైసీపీ వాళ్లు సిద్ధంగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పెట్టుకోవడం వల్ల ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పవన్ కళ్యాణ్ని ఎలాగైనా ఓడిస్తానని కంకణం కట్టుకున్నారు. పనిలో పనిగా తన నియోజకవర్గంలో రోడ్లు వేసి హడావుడి చేశారు. కాకినాడ సిటీలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న ద్వారంపూడి యుద్ధ ప్రాతిపదికన రహదారులు వేయించారు. చాలా వరకు మౌలిక సౌకర్యాల సమస్య లేకుండా చూసుకున్నారు. అన్నింటికీ మించి సీఎం జగన్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. నగరంలోని కొండయ్యపాలెం రైల్వే ఫ్లైఓవర్ను సీఎం జగన్ ప్రారంభించారు. దీనికి ముత్తా గోపాలకృష్ణ వారధి అని నామకరణం చేశారు. 20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి కళాక్షేత్రం, 7 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింగ్ను కూడా సీఎం ప్రారంభించారు. కాకినాడలో 1884 సంవత్సరంలో పిఠాపురం రాజావారు కట్టించిన డిగ్రీ కాలేజ్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటే అప్పుడు దిక్కుగా ఉండేది. చలం, శ్రీశ్రీ, దేవులపల్లి, అవంస సోమసుందరం, పద్మశ్రీ డాక్టర్ మోహన్ రెడ్డి, పట్టాభి రామారావు, జీఎంసీ బాలయోగి, ఎస్వి రంగారావు, ఏడ్ద నాగేశ్వరరావు, గౌతమ్ రాజు ఇలాంటి వారెందరో కాకినాడ పీఆర్ కాలేజీలోనే చదువుకున్నారు. 1926లో ఆంధ్ర యూనివర్సిటీ కట్టే వరకు పీఆర్ కాలేజ్ ఆ బాధ్యతలను మోసింది. ఆంధ్రదేశంలో ఏర్పడిన తొలి అభ్యుదయ భావాల బ్రహ్మ సమాజం కాకినాడలోనే ఏర్పడింది. అంటే అన్ని మతాలు, అన్ని కులాలు ఒక్కటే, అందరినీ ఆ బ్రహ్మే పుట్టించాడనే సిద్ధాంతంతో ఏర్పడిన సంస్థ ఇది. బ్రహ్మ సమాజం భవనం ఇప్పటికీ కాకినాడ పీఆర్ హైస్కూల్ దగ్గర ఉంది. రంగరాయ మెడికల్ కాలేజ్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. గర్ల్స్ పాలిటెక్నిక్ ఉంది. గవర్నమెంట్ ఐటీఐ ఉంది. తాజాగా నన్నయ్య విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ వచ్చింది. డచ్ వారు కట్టిన మెక్లారన్ హైస్కూల్ ఉంది. బ్రిటిష్ వారు కట్టిన 100 ఏళ్లకు పైబడిన చర్చిలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కాకినాడను ఎడ్యుకేషన్ హబ్ అని పిలుస్తారు. బ్రిటిష్ వారు కట్టిన భవనంలోనే కలెక్టరేట్ నడుస్తోంది.
కోర్టు భవనాలు, కాలేజీలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. కాకినాడ పేరు చెబితే కాకినాడ కాజా, సుబ్బయ్య హోటల్ గుర్తుకు వస్తాయి. అవి ఇప్పటికీ ఉండడం, రుచులు కూడా అలానే ఉండడం చెప్పుకోదగిన అంశం. ఇకపోతే కాకినాడ ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. కాకినాడలో పుట్టి పెరిగిన వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. చదువుకునే శక్తి ఉండాలే గాని లేని కాలేజీ అంటూ లేదు. నాటక రంగానికి ఎనలేని కృషి చేసిన పట్టణంగా కాకినాడ పేరు పొందింది. 1916లో కాకినాడలో యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ అనే నాటక సమాజం ఉండేది. అదిప్పుడు తాత్కాలికంగా మూతపడింది. ఆ రోజుల్లో మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండే కాలంలో రాష్ట్రమంతా యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ అంటే పెద్ద పేరుండేది. స్వతంత్రానికి పూర్వం, తర్వాత ఒక వెలుగు వెలిగింది. చింతామణి, భక్త రామదాసు, కృష్ణలీల, లోభి, డాటర్ తదితర నాటకాలు ప్రదర్శిస్తూ బిజీగా ఉండేవారు. ఇక ఇక్కడి నుంచే ఎస్వి రంగారావు, రేలంగి, అంజలీదేవి, రావు గోపాలరావు, సూర్యకాంతం, సంగీత దర్శకుడు ఆది నారాయణరావు లాంటి ఎందరో కళాకారులు సినీ పరిశ్రమకు వెళ్లి ఒక వెలుగు వెలిగారు. కాకినాడలో సినిమా రోడ్ అని ఉండేది. సినిమా థియేటర్లన్నీ ఒకే లైన్లో ఉండే ఏకైక పట్టణంగా కాకినాడ ప్రసిద్ధి చెందింది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సుమారు 20 థియేటర్లుండేవి. నిత్యం ఆ రోడ్డు కళకళ్లాడుతూ ఉండేది. ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా వస్తూనే ఉండేది. ఆ హీరో అభిమానులు చేసే సందడి భారీగా ఉండేది. అంతకు మించి ఆ రోజుల్లో ప్రజలకున్న ఏకైక వినోద సాధనం సినిమా మాత్రమే. అందుకే భార్యా పిల్లలు కుటుంబ సమేతంగా థియేటర్లకు బయలుదేరేవారు. దాంతో ఆ రోడ్డు నిత్యం కళకళ్లాడేది. ఇప్పుడు ఆ సినిమా థియేటర్లేవీ లేవు. ఆ లైన్లో మహా అయితే 7 మాత్రమే ఉన్నాయి. ఆనాటి వైభవం అంతా పోయి ఆ సినిమా రోడ్ నేడు కళావిహీనమైపోయింది. కోటయ్య కాజాలు అంటేనే కాకినాడ కాజాలని అంటారు. కాజా లోపల తీపి పానక ఉంటుంది. ఈ కాజాకు 100 ఏళ్ల పైనే చరిత్ర ఉంది. నాడు గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ అందరూ కూడా కాకినాడ కాజాలను ప్రత్యేకంగా అడిగేవారంట. ఇక అందరికీ తెలిసిన మరో చోటు కాకినాడలోని సుబ్బయ్య హోటల్. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే భోజనం ఇక్కడ బహు ప్రసిద్ధి పొందింది. స్వతంత్ర పోరాటంలో గాంధీజీ కాకినాడ వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని గాంధీనగర్గా పిలుస్తున్నారు. అంతేకాదు ఆయన సభ పెట్టిన ప్రాంతాన్ని గాంధీ పార్కుగా మార్చి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఇంతటి ఘనత వహించిన కాకినాడలో చారిత్రాత్మక ప్రాంతాలు అన్యాకరంతమవుతున్నాయి. స్వతంత్ర ఉద్యమంలో సభలు, సమావేశాలు జరిగిన టాక్సీ స్టాండ్ మాయమైపోయిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా కాకినాడ సిటీ ఉంది. ఆ రోజుల్లోనే బ్రహ్మ సమాజ స్థాపనకు నడుం కట్టిందంటే ఎలాంటి చైతన్యం ఇక్కడ ఫరిడిమిలుతుందో అర్థం చేసుకోవాలి. అంతటి గొప్ప చారిత్రక నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరితో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులపై కూడా ఉంది. ఈసారి కాకినాడ సిటీని ఎవరు గెలుస్తారో, ఎవరంతా ముందుకు తీసుకువెళ్తారో చూడాల్సిందే. రణక్షేత్రంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గ విశేషాలు చూద్దాం.